మీ ముందుకు వస్తున్నారు మన నరసాపురం జనసేన ఎంపీ అభ్యర్థి శ్రీ కొణిదెల నాగబాబు గారు మీ ముందుకు వస్తున్నారండి. అలాగే అసెంబ్లీ అభ్యర్థి శ్రీ బొమ్మిడి నాయకర్ గారు మీ ముందుకు వస్తున్నారు. వారి యొక్క ఎన్నికల గుర్తు జనసేన ఎంపీ మన ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గారు మీ ముందుకు వస్తున్నారు. వారి యొక్క ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ అండి. గాజు గ్లాసు గుర్తుకే మీ ముందుకు వస్తున్నారండి. మన నరసాపురం జనసేన ఎంపీ అభ్యర్థి శ్రీ కొణిదెల నాగబాబు గారు, అసెంబ్లీ అభ్యర్థి శ్రీ బొమ్మిడి నాయకర్ గారు మీ ముందుకు వస్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో అంటే వస్తే అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాడు అనే విషయం మీ అందరికీ చాలా మందికి తెలుసు. మళ్ళీ ఒక 2-3 విషయాలు చెప్పి మీతో షేర్ చేసుకుంటాను. మొదటిది ఏంటంటే ఆడపడుచులందరికీ 6 నుంచి 10 గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇవ్వాలనే ప్రతిపాదన ఉంటుంది. అది చేయగలిగేది 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం ఇంతవరకు చరిత్రలో మా భారతదేశ చరిత్రలో రైతులకు పెన్షన్ ఇవ్వడం. కానీ నిజంగా అర్హులైన వాళ్ళు రైతులు. ఎందుకంటే మనకి పంట పండించి దేశంలో ప్రతి వాడికి అన్నం పెట్టేవాడే రైతు. ఆ రైతు 60 దాటిన తర్వాత ఎంత కష్టాలు పడతాడో మేము కూడా అలాంటి కుటుంబాల నుంచి వచ్చాం కాబట్టి మా ఎంతో కొంత రైతు పొలాలు ఉన్నాయి. మాకు కూడా ఆ రైతు యొక్క కష్టాలు ఏంటో మాకు తెలుసు. సో అలాంటివి తీసుకుంటే అలాగే రైతులకి ఎకరానికి సంవత్సరానికి 8,000 సదుపాయం సహాయం, ఆర్థిక సహాయం విత్ పావుల వడ్డీకి మాత్రమే, చాలా తక్కువ. సో అలాగే ఆడపిల్లలకి 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఆడపిల్లలకి అకౌంట్లో 1,00,000 రూపాయలు బదిలీ చేసి సారెకి 10,116 కూడా ఇచ్చి మన ఆడపిల్లని మహాలక్ష్మి పథకం కింద గౌరవించడం కళ్యాణబాబుది ఇంకో ప్రతిపాదన. ఇలా ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి, కొత్తగా నేనేం చెప్పక్కర్లేదు, చాలా మంది చెప్పుకుంటారు. సో కొప్పర్రు అంటే మాకు ఈ పక్కనే మొగల్తూరు, సీతారాంపురం ఏరియా అంతా బాగా తిరిగినాడు నేను. ఇక్కడ కొప్పర్రులో జీజీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కవి అని ఒకళ్ళు ఉన్నారు ఇక్కడ థియేటర్స్ ఆయన. అలాగే మా బ్రహ్మానందం గారి సెక్రటరీ శేషు గారు మీ ఊరు అదే. వీళ్ళందరూ నాకు చాలా బాగా కావలసిన వాళ్ళు. వీళ్ళందరితో చాలా చిన్నప్పటి నుంచి కాలేజీ వైఎన్ కాలేజీ చదివినప్పుడు వీళ్ళతో తిరిగేవాడిని బాగా. మధ్య మధ్యలో వస్తూ కలుస్తూనే ఉంటాను. నేను నరసాపురం నియోజకవర్గంలో ఉంటాను. నేను ఒక ఎంపీగా గెలిస్తే మీకు ఎంత సేవ చేయాలో, ఎంత అభివృద్ధి చేయాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు దాకా ఉన్న 70 సంవత్సరాల నుంచి ఉన్న పరిపాలించినటువంటి ప్రభుత్వాలు వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు ఏమీ చేయలేదు. ఉన్న వనరులను పాడు చేశారు, మన నీళ్లను పాడు చేశారు, మన గాలిని కలుషితం చేశారు, మనం ఉన్న మట్టిని కలుషితం చేశారు. మట్టి మాఫియా, ఇసుక మాఫియా అంటే అమ్ముకోవడం అడ్డగోలుగా ఇలాంటి దుర్మార్గ పనులందరూ చేస్తుంటే అవి చూసి సహించలేక కళ్యాణ్ బాబు ఒక 15 ఏళ్ల క్రితం ఆలోచించి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఇప్పుడు మనం ఉంటున్నటువంటి పరిస్థితులు కానీ, మనం ఉంటున్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులు కానీ, మౌలిక సదుపాయాలు అంటే వాటర్, డ్రైనేజ్ ఇలాంటి సిస్టమ్స్ కానీ, కలుషితమైన మన కాలువలు కానీ అవే ఇవ్వాలా మన పిల్లలకి. మంచి జీవితాన్ని, మంచి ప్రపంచాన్ని ఎందుకు ఇవ్వకూడదు, మంచి ఊరిని ఎందుకు ఇవ్వకూడదు, ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వాలి. మనందరం కూడా మన పిల్లలు బాగుండాలని కోరుకుంటాం, మనకన్నా మన పిల్లలే బాగుండాలని కోరుకుంటాం. అలా మీరు కోరుకున్న వాళ్ళైతే నిజంగానే పవన్ కళ్యాణ్ని సమర్థించాలి. ఎవ్వరు కూడా ఈ టీడీపీ వైసీపీ పార్టీలు ఎవ్వరు కూడా ప్రజలకి సేవ చేయాలని ఉండదు. కేవలం నాటకాలు ఆడుతూ మీ ముందుకు వస్తున్నారు. ఒక్కొక్కడు 1,000 కోట్లు 1,00,000 కోట్లు దోచేసి ఒకడు రాజా ఆఫ్ కరప్షన్ రాసుకుంటే ఇంకొకడు ఎంపరర్ ఆఫ్ కరప్షన్ రాసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు మోపుకుంటున్నారంటే వాళ్ళ మీ అందరి తరఫున నేను ఒకటి చెప్పబోతున్నాను. నేను ఒప్పుకుంటున్నాను, ఇద్దరు రాజా ఆఫ్ కరప్షన్ ఒకడైతే ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అని ఇంకొకటి చెప్తున్నారు. మీ ఇద్దరు విషయాలు ఒప్పుకుంటున్నాను. కానీ ఇంకా మీలాంటి వాళ్ళని సహించేటువంటి ఓపిక
ఆంధ్ర ప్రజలకు లేదు, మన నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి లేదు, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం లేదు, కొప్పరు కూడా లేదు. ఇలాంటి వాళ్ళని భరించారు. సో మీ బిడ్డల భవిష్యత్తు ఇవ్వడానికి తన భవిష్యత్తు వదులుకుని వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు మీద అసెంబ్లీ నియోజకవర్గానికి బొమ్మిడి నాయకర్ గారికి మరియు పార్లమెంట్ అభ్యర్థిగా నాకు మీ ఓటు గాజు గ్లాసు గుర్తు మీద వేయవలసిందిగా కోరుతున్నాం.